టు జిఎస్ అకాడమీ. తెలంగాణ జియోగ్రఫీ నుండి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేలల స్వభావం గురించి చర్చించే శాస్త్రమును ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెడాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, దక్కన్ పీఠభూమిలో ఏ వైపునకు తెలంగాణ విస్తరించి ఉన్నది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తూర్పు వైపునకు విస్తరించి ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 3, శిలలు శైథిల్యం చెందే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వెదరింగ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 4, దేనిని కలిగి ఉండడం వలన ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండి త్వరగా నీరు ఇంకిపోయే స్వభావంను కలిగి ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ ఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణలో ఒండ్రు నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం కలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 20% కలవు. క్వశ్చన్ నెంబర్ 6, పత్తి సాగుకి అనుకూలమైన నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నల్లరేగడి నేలలు. క్వశ్చన్ నెంబర్ 7, మృత్తిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిడోజెనెసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 8, తెలంగాణలో ఎర్ర నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం కలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 48% కలవు. క్వశ్చన్ నెంబర్ 9, తనను తాను దున్నుకొను నేలలు అని వేటికి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చల్క నేలలు. క్వశ్చన్ నెంబర్ 10, జేగిరు నేలలు అని వేటిని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాటరైట్ నేలలను అంటారు. క్వశ్చన్ నెంబర్ 11, ఏ నేలలలోని మట్టిని బంగ్లా పెంకు గూణ ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాటరైట్ నేలలు. క్వశ్చన్ నెంబర్ 12, జలదాన శక్తి ఎక్కువగా గల నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నల్లరేగడి నేలలు. క్వశ్చన్ నెంబర్ 13, నల్లరేగడి నేల pH విలువ ఎంత? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 14, గోదావరి కృష్ణా ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒండ్రు నేలలు. క్వశ్చన్ నెంబర్ 15, సంగారెడ్డిలోని నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాటరైట్ నేలలు. క్వశ్చన్ నెంబర్ 16, తెలంగాణలో అధిక శాతం ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎర్ర నేలలు. క్వశ్చన్ నెంబర్ 17,
వృద్ధగంగ అనే బిరుదు గల నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోదావరి. క్వశ్చన్ నెంబర్ 18. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోదావరి. క్వశ్చన్ నెంబర్ 19. ఏ ప్రాంతం వద్ద గోదావరి నది 7 పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పోలవరం దగ్గర. క్వశ్చన్ నెంబర్ 20. గోదావరి నది తెలంగాణలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిజామాబాద్ జిల్లాలో. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశ నదీ వారం మొదటిసారి ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విశాఖపట్నంలో నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 22. తెలంగాణ రాష్ట్రంలో నదులు ప్రవహించే దిశ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాయువ్యం నుండి ఆగ్నేయం వైపుకు ప్రవహిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 23. ప్రపంచ నదుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెప్టెంబర్ చివరి ఆదివారం రోజున జరుపుతారు. క్వశ్చన్ నెంబర్ 24. గోదావరి నది జన్మస్థానం ఏ రాష్ట్రంలో కలదు? ఇది అందరికీ తెలిసిందే. ఆప్షన్ బి మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 25. మొట్టమొదటగా యుఎన్ఓ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1993లో.